ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో రిసోర్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్టోరేజ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే సో కంటైనర్స్ కానీ బ్లాబ్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు మనం కొన్నిసార్లు డిలీట్ చేస్తున్నాం. ఓకే, డిలీట్ చేసిన వాటిని ఎలా రీస్టోర్ చేయాలి, అలానే డేటా మేనేజ్మెంట్లో డేటా ప్రొటెక్షన్ అనే ప్రాపర్టీస్ ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో అయితే ట్రై టు అండర్స్టాండ్. అలానే స్నాప్షాట్ అంటే ఏంటి, వర్షనింగ్ అంటే ఏంటి, వాటిని ఎలా ఎనేబుల్ చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఫర్ టైమింగ్ నేను కంటైనర్స్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నాను. ఇప్పుడు మనకు కొన్ని కంటైనర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డేటా ఫైల్స్, ఇది ఒక కంటైనర్ క్రియేట్, అలానే ఇంకొక కంటైనర్ కూడా క్రియేట్ చేస్తాను. సో డెస్టినేషన్ డేటా ఫైల్స్. ఓకే, సో లెట్ మీ క్రియేట్. సో ఇలా మనం ఏంటంటే రెండు కంటైనర్స్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో విత్ ఇన్ ద కంటైనర్లో మనం బ్లాబ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడం కానీ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ సోర్స్ డేటా ఫైల్స్ కంటైనర్లో కొన్ని ఫైల్స్ అనేది అప్లోడ్ చేద్దాం. సో మీరు ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ బాక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఫైల్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ రెండు ఫైల్స్ తీసుకుంటాను. సో department1, department, క్లిక్ ఆన్ ఓపెన్. చూడండి, సో 2 ఫైల్స్ సెలెక్టెడ్, department_1, department_2 అప్లోడ్. చూడండి, మనకి ఈ కంటైనర్లో రెండు ఫైల్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే కంటైనర్స్లో క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా మనకి ఇక్కడ రెండు కంటైనర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక కంటైనర్ డిలీట్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. ఓకే, సో డిలీట్ కంటైనర్కి ఇక్కడ మనకి ఒక పాపప్ బాక్స్ లాగా కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. ఓకే, డిలీట్ చేయమంటారా వద్దని. ఓకే, సో మనమైతే డిలీట్ చేద్దాం. కన్ఫర్మ్ డిలీట్. ఓకే, మనకి సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ కంటైనర్ అని ఒక మెసేజ్ వచ్చింది. అంటే మనం ఏదైతే కంటైనర్ డిలీట్ చేసినామో అది సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది. బట్ మనం డిలీట్ చేసిన కంటైనర్ని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ షో డిలీటెడ్ కంటైనర్ అంటే మీరు ఏదైతే కంటైనర్స్ని డిలీట్ చేశారో వాటిని డిస్ప్లే చేయొచ్చు. చూడండి, అఫ్కోర్స్ అంటే ఇంతకుముందు కూడా కొన్ని చేశాం కాబట్టి అవన్నీ కూడా వచ్చినాయి. సో మనకి ఇదేంటిది సోర్స్ డేటా ఫైల్స్ కదా, ఇప్పుడు ఏదో 958 కదా, సో ఈ టైంలో డిలీట్ చేశాను అనమాట. ఓకే, సో ఇంతకుముందు చేసిన కంటైనర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కంటైనర్ అనేది ఇప్పుడు మనం రీస్టోర్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి అన్డిలీట్. ఓకే, సో అన్డిలీట్ అంటే ఆటోమేటిక్గా అది రీస్టోర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఒక్కోసారి ఎర్రర్ కూడా వస్తుంది, ఒక్కోసారి సక్సెస్ఫుల్గా వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు జస్ట్ ఒక 1 minute అడిగి రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వర్క్ అవుతుంది అన్నమాట. చూడండి, డెస్టినేషన్ డేటా ఫైల్స్ ఉంది, అలానే సోర్స్ డేటా ఫైల్స్ ఉంది. ఇందాక ఇదేంటిది నేను డిలీట్ చేశాను, డిలీట్ చేసిన కంటైనర్ని మళ్ళీ రీస్టోర్ చేశాను. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు కొన్ని కాలమ్సే ఉన్నాయి కదా, ఎప్పుడైతే షో డిలీటెడ్ అని ఉందో చూడండి ఇక్కడ స్టేటస్, లాస్ట్ మోడిఫైడ్, అలానే లీజ్ స్టేటు, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే బేసికల్గా మనకి ఇక్కడ డేటా మేనేజ్మెంట్లో డేటా ప్రొటెక్షన్ అని ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎనేబుల్ సాఫ్ట్ డిలీట్ ఫర్ బ్లాబ్స్, ఎనేబుల్ సాఫ్ట్ డిలీట్ ఫర్ కంటైనర్స్. అంటే మనం ఏదైతే బ్లాబ్స్ కానీ కంటైనర్స్ కానీ డిలీట్ చేస్తామో అవి 6 days వరకు రీటైన్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సాఫ్ట్ డిలీట్ అనేది డిజేబుల్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి, సక్సెస్ఫుల్గా అప్డేట్ చేశాం కదా ప్రొటెక్షన్ ప్రాపర్టీస్. మళ్ళీ ఇప్పుడు కంటైనర్స్కి వెళ్దాం.
కంటైనర్స్. ఇప్పుడు ఈ సోర్స్ డేటా ఫైల్ని డిలీట్ చేస్తాం. చూడండి, డిలీట్. సో కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సోర్స్ డేటా ఫైల్స్ ఓకే, సక్సెస్ఫుల్గా డిలీట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ షో డిలీటెడ్ కంటైనర్స్. చూడండి, ఎక్కడన్నా షో సోర్స్ డేటా ఫైల్స్ ఉందా? ఎక్కడ లేదన్నమాట. ఓకే, ఎందుకంటే అది పర్మనెంట్గా డిలీట్ చేసి. ఓకే, సో ఇందాక రీటైన్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ అండూ చేయొచ్చు. బట్ ఇప్పుడు అండూ చేయలేము, ఎందుకంటే మనం డేటా మేనేజ్మెంట్లో, డేటా ప్రొటెక్షన్లో సో ఎనేబుల్ సాఫ్ట్ డిలీట్ అనే ఆప్షన్ అన్చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆ కంటైనర్ అనేది మళ్ళీ రీస్టోర్ చేయడం కుదరదు. ఓకే, సో ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం డేటా ప్రొటెక్షన్కి వెళ్ళి మళ్ళీ ఎనేబుల్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇదే కదా. సో ఎనేబుల్ డిలీట్ ఫర్ సాఫ్ట్ డిలీట్ ఫర్ కంటైనర్స్, క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఈవెన్ బ్లాబ్స్ కూడా సేమ్ అనమాట. ఏదైతే కంటైనర్స్ ఉందో సేమ్ థింగ్ బ్లాబ్స్ కూడా ఉంటుంది. అదేంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. కంటైనర్స్. సో డెస్టినేషన్ డేటా ఫైల్స్లో కొన్ని ఫైల్స్ అనేది అప్లోడ్ చేద్దాం. అప్లోడ్. సో బ్రౌజ్ ఫర్ ఫైల్స్. సో డిపార్ట్మెంట్ 1, 2. ఓకే, సో ఇప్పుడు నేను 2 ఫైల్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు మనం 2 ఫైల్స్ అనేది అప్లోడ్ చేసాం కదా. సో నేము, మోడిఫైడ్, యాక్సిస్ టైరు, బ్లాక్ టైపు అండ్ సైజు, లీజ్ స్టేట్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ని డిలీట్ చేస్తానండి. డిలీట్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి, షో డిలీటెడ్ బ్లాబ్స్ అంటే మీరు ఏదైతే బ్లాబ్స్ని డిలీట్ చేశారో అది మనకి ఎక్కడ కనపడుతుంది. ఈవెన్ మీకు రీటెన్షన్ ఇన్ డేస్, ఎన్ని రోజులకి మనం ఎన్ని రోజుల దాకా మనం దీన్ని రీటైన్ చేయొచ్చు అంటే, మీరు ఇందాక డేటా మేనేజ్మెంట్ ప్రాపర్టీస్ అంటే డేటా ప్రొటెక్షన్ ట్యాబ్ ఉంది కదా, అక్కడ ఎన్ని రోజైతే స్పెసిఫై చేస్తారో దాని ప్రకారం ఇక్కడ డేస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకు కావాలనుకుంటే మళ్ళీ దీన్ని రిస్టోర్ చేయాలనుకుంటే సో ఇక్కడ 3 ఎలప్స్ ఉంది కదా, అన్డిలీట్. చూడండి, సో ఇప్పుడు మళ్ళీ మామూలుగా వస్తుంది అనమాట. కరెంట్ వర్షన్ ఇది డిజేబుల్ చేద్దాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట. ఇలా మనం ఏంటంటే సో డిలీట్, అండు ఇలా రకరకాలుగా చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ప్రాపర్టీస్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో డేటా మేనేజ్మెంట్లో, డేటా ప్రొటెక్షన్లో సో ఎనేబుల్ సాఫ్ట్ డిలీట్ ఫర్ బ్లాక్స్, ఎనేబుల్ సాఫ్ట్ డిలీట్ ఫర్ కంటైనర్స్, ఈ 2 ఆప్షన్ చూసాం కదా. అలానే ఎనేబుల్ పర్మనెంట్ డిలీట్ ఫర్, సో ఇది కూడా చూద్దాం ఏంటనేది. సో ఫస్ట్ దీన్ని చూసే ముందు కొన్ని ఆప్షన్స్ అనేది చూద్దాం. సో డెస్టినేషన్ డేటా ఫైల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి department_1 అనే టెక్స్ట్ ఫైల్ ఉంది కదా. ఓకే, లెట్ మీ క్లిక్ ఇట్. మనకి ఇక్కడ సో మీరు వర్షన్స్, స్నాప్షాట్స్ ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, వర్షన్స్, స్నాప్షాట్. సో ఫస్ట్ స్నాప్షాట్ గురించి అర్థం చేసుకుందాం, దాని తర్వాత వర్షనింగ్ అనేది విల్ ట్రై టు సీ దట్. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్. ఓకే, ఈ రికార్డ్స్ తోటి ఒక వర్షన్ అనే స్నాప్షాట్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇది హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్నాప్షాట్ క్రియేట్ చేసాం కదా, మళ్ళీ దీన్ని ఎడిట్ చేద్దాం. ఇప్పుడు 2 రోసే ఉంచుతాను. ఓకే, సో దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఒక స్నాప్షాట్ క్రియేట్ చేస్తాను. సో ఐ థింక్ ఇంకా లోడ్ అవుతుందా? క్రియేట్ స్నాప్షాట్. చూడండి, ఇప్పుడు ఎన్ని స్నాప్షాట్స్ క్రియేట్ అయినాయి? 2 స్నాప్షాట్స్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో మళ్ళీ ఇప్పుడు ఒక రికార్డ్ యాడ్ చేద్దాం. 111 వెంకటేశ్వర్లు. సో సంథింగ్, క్లిక్ ఆన్ సేవ్. సో అంటే మీరు ఫైల్ని ఎడిట్ చేసుకున్నప్పుడు కానీ, డిలీట్ చేసుకున్నప్పుడు కానీ మీకు ఎనీ టైమ్స్ స్నాప్షాట్ కావాలనుకుంటే అన్నిసార్లు స్నాప్షాట్ అనేది క్రియేట్ చేయొచ్చు.
సో చూడండి ఇలా మనకి సో డిపార్ట్మెంట్ అండర్స్కోర్ టైం స్టాంప్ కూడా మనకి డీటెయిల్గా కనపడుతుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేసామండి. ఓకే, ఇది డిలీట్ చేస్తాం చూడండి, డిలీట్ స్నాప్షాట్ ఒక ఫైల్కి 3 క్రియేట్ చేసిన, బట్ ఒకటి డిలీట్ చేసిన. మీకు ఇక్కడ చూడండి షో డిలీటెడ్ స్నాప్షాట్స్ అంటే మీరు ఏదైతే స్నాప్షాట్స్ డిలీట్ చేశారో అవి మనకి ఇక్కడ కనపడతాయి. అంటే ఇంతకుముందు కూడా నేను కొన్ని చేశాను, అందువల్ల ఇవి కనపడవచ్చు. సో సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో డిలీటెడ్ ఉంది కదా, ఇప్పుడే కదా డిలీట్ చేసింది, దీన్ని మళ్ళీ రీస్టోర్ చేద్దాం. సో రీస్టోర్ చేయడానికి లేదు అండ్ డిలీట్ చేయడానికి కూడా లేదు. ఓకే, సో ఇక్కడ రీస్టోర్ చేయడానికి లేదు, డిలీట్ చేయడానికి లేదు, బట్ మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, సో అదేంటనేది కూడా చూద్దాం. సో మళ్ళీ డేటా మేనేజ్మెంట్లో సో ఇక్కడ చూడండి ఎనేబుల్ పర్మనెంట్ డిలీట్ ఫర్ సాఫ్ట్ డిలీట్ ఐటమ్స్. ఓకే, పర్మనెంట్ డిలీట్ ఎనేబుల్స్ పర్మనెంట్ డిలీట్లో స్నాప్షాట్ బ్లాబ్ వర్షన్స్. అంటే మీరు ఏదైతే బ్లాబ్స్కి స్నాప్షాట్ కానీ వర్షనింగ్ ఎనేబుల్ చేస్తారో వాటిని పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు ఎప్పుడు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు కంటైనర్స్, సో ఫైల్స్కి వెళ్దాం. సో డిపార్ట్మెంట్కే కదా స్నాప్షాట్ క్రియేట్ చేసింది. సో ఎడిట్ స్నాప్షాట్. సో ఇప్పుడు షో డిలీటెడ్ స్నాప్షాట్స్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిలీట్ చేసింది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది పర్మనెంట్ డిలీట్ అని వచ్చింది. బట్ ఇందాక ఈ ఆప్షన్ అనేది మనకి ఏం రాలేదు. ఓకే, ఇందాక నేను ఇక్కడ సెలెక్ట్ చేసినా సరే ఎక్కడ కూడా రాలేదన్నమాట. ఎప్పుడైతే నేను డేటా మేనేజ్మెంట్ డేటా ప్రొటెక్షన్లో ఆ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసాను, అప్పుడే నాకు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది వచ్చింది, పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇలా మనకేంటంటే స్నాప్షాట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ వర్షన్ కావాలనుకోండి జస్ట్ ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే సో మనకి ఇక్కడ 3 రికార్డులు ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఓపెన్ అవుతుందన్నమాట. 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, బేసికల్గా మనకి కరెంట్ స్నాప్షాట్లో 3 రికార్డులు ఉన్నాయి. కాకపోతే ఇది నేను ప్రమోట్ చేసుకోవాలి అంటే కరెంట్ వర్షన్ కింద సో కన్వర్ట్ చేసుకోవాలి. దానికి అక్కడ ప్రమోట్ అని ఉంది, జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఓకే, సో అది ప్రమోట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఎడిట్ అంటే ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 2 రికార్డ్స్ వస్తాయి అన్నమాట. ఇలా సో మీరు డేటాని స్నాప్షాట్ తీసుకున్న తర్వాత ఏదైనా ఫీచర్లో కావాలనుకుంటే దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట కరెంట్ ఫైల్ కింద. ఇలా మనకి ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంకొక ఎర్రర్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ని నేను డిలీట్ చేస్తున్నాను, అంటే ఏదైతే బ్లాబ్ నేను అప్లోడ్ చేశానో ఈ కంటైనర్లోకి, సో నేను ఇప్పుడు డిలీట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో చూద్దాం. డిలీట్. ఓకే, ఏమొస్తుంది, ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఆపరేషన్, సారీ ఐ థింక్ అది పోయినట్టుగానే. సో సో దిస్ ఆపరేషన్ ఈజ్ నాట్ పర్మిటెడ్ బికాస్ ఆఫ్ ది బ్లాబ్ యాజ్ స్నాప్షాట్ రిక్వెస్టెడ్. అంటే మీనింగ్ ఏంటంటే మనం బేసికల్గా ఈ బ్లాబ్ మీద మనం స్నాప్షాట్స్ క్రియేట్ చేసాము, అందువల్ల మీరు స్నాప్షాట్స్ డిలీట్ చేయకుండా డైరెక్ట్గా ఫైల్ని డిలీట్ చేస్తానంటే కుదరదు అని చెప్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే డిలీట్ అన్నప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఆల్సో డిలీట్ బ్లాబ్ స్నాప్షాట్స్. అంటే ఆ బ్లాబ్ యొక్క స్నాప్షాట్స్ కూడా డిలీట్ చేయాలనుకున్నారా? ఎస్, క్లిక్ ఆన్ ఓకే. దట్స్ ఇట్. చూడండి సక్సెస్ఫుల్గా డిలీట్ చేసాం అన్నమాట. ఓకే, ఇలా మనకి ఏంటంటే స్నాప్షాట్స్ అనేది ఉంటాయన్నమాట. సో దాని తర్వాత సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఎడిట్ అంటే మనకు తెలుసు కదా, బేసికల్గా ఇక్కడ డేటాని ఎడిట్ చేసుకోవచ్చు, కొత్తగా యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అలానే స్నాప్షాట్ అంటే ఎందుకు చూసాం. అలానే ఇక్కడ వర్షన్స్ అని ఉంది. ఓకే, వర్షనింగ్ అంటే ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. అంటే సో ప్రతిసారి మనం మనం ఏదైతే చేంజెస్ చేస్తామో వాటికి వర్షన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానికోసం మళ్ళీ ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కంటైనర్స్,
సో డేటా మేనేజ్మెంట్లో డేటా ప్రొటెక్షన్. సో ఇది అన్చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎనేబుల్ వర్షనింగ్ ఫర్ బ్లాబ్స్ అంటే బ్లాబ్స్కి వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్. సో గో టు కంటైనర్స్. సో అప్లోడ్ సమ్ ఫైల్స్. ఇప్పుడు డిపార్ట్మెంట్ 1 తీసుకుంటాను. బ్రౌజ్ ఫర్ ఫైల్స్, డిపార్ట్మెంట్ 1. సో అప్లోడ్. ఓకే, సో డిపార్ట్మెంట్ 1 సెలెక్ట్ చేద్దాం. సో ఇదో ఓవర్వ్యూ అనమాట. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఇదో స్నాప్షాట్. సో ఇదో ఎడిట్. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఫర్ టైమింగ్ ఎటువంటి వర్షనింగ్ అనేది లేదనమాట. సో లెట్ మీ సీ దట్. ఇప్పుడు నేను ఒక 2 రికార్డ్ డిలీట్ చేస్తాను. సేవ్. ఓకే, ఎన్ని రికార్డ్స్? 2 రికార్డ్స్ ఉన్నాయి. చూడండి, ఒక వర్షన్ ఐడి అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఓన్లీ 2 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. సో కావాలనుకుంటే సో దీన్ని డౌన్లోడ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్. 4 రికార్డ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొక రికార్డ్ యాడ్ చేస్తాను. 111 వెంకటేశ్వర్లు సంథింగ్. క్లిక్ ఆన్ సేవ్. చూడండి, ఇప్పుడు ఎన్ని 2 వర్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మీకు కావాలనుకుంటే సో ఏది లేటెస్ట్? ఇది లేటెస్ట్ కదా. సో దీని మీద సెలెక్ట్ చేసి ఇది చెక్ చేయాలి కదా. చెక్ చేసి సో డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఓకే, ఎన్ని రికార్డ్స్? ఐ థింక్ 3 రికార్డ్స్ ఉండాలి కదా. సో ఐ థింక్ ఇదట్టుగా ఉంది. డౌన్లోడ్. చూడండి, సో 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఐ థింక్ జస్ట్ మినిట్. సో కరెక్ట్ ఓన్లీ. ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే ఉందో అదనమాట కరెక్ట్ ఓన్లీ. ఓకే, సో ఫస్ట్ది 4 రికార్డ్స్, దాని తర్వాత 2 రికార్డ్స్, ఇది సో 3 రికార్డ్స్. ఇది లేటెస్ట్ కాబట్టి సో వర్షనింగ్ అనేది అలా ఉందన్నమాట. సో ఇప్పుడేంటి మనకి ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఈ 3 రికార్డ్స్ బదులు ప్రీవియస్ వర్షన్స్ మీరు కరెంట్ వర్షన్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మేక్ కరెంట్ వర్షన్ మీద దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మేక్ కరెంట్ వర్షన్. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ చేద్దాం. చూడండి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి అనమాట. ఇందాక ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇలా మనకి ఏంటంటే సో మల్టిపుల్ వర్షనింగ్ అంటే మీరు ఆ ఫైల్లో ఏదైతే చేంజెస్ చేస్తారో ప్రతి చేంజ్కి కూడా వర్షనింగ్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఆ ప్రీవియస్ వర్షన్స్లో ఏదైనా కరెంట్ వర్షన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు రిక్వైర్మెంట్ బట్టి. సో ఈవెన్ మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో డిలీట్ ఎస్. సో మీకు కావాలనుకుంటే ఏదైతే డిలీట్ చేస్తారో సో అవి ఉంటాయి. సో అలానే ఇంతకుముందు సో బ్లాబ్స్లో కూడా అంటే స్నాప్షాట్కి పర్మనెంట్ డిలీట్ ఎలానో దీనికి కూడా పర్మనెంట్ డిలీట్ ఉంటుంది అనమాట. కాకపోతే నేను ఆప్షన్ అనేది సో డిజేబుల్ చేశాను. సేమ్ ఇందాక ఏదైతే మనం స్నాప్షాట్లో చేసామో ఇక్కడ కూడా వర్షనింగ్లో కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే మనకి చూడండి పర్మనెంట్ డిలీట్ అనేది లేదు. బట్ మీరు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా పర్మనెంట్ డిలీట్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనకి ఏంటంటే సో ఈ కంటైనర్స్ కావచ్చు, బ్లాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ అర్థం చేసుకోవాలి యాజ్ ఏ బిగినర్ లెవెల్లో. సో ఐ థింక్ నేను అన్నీ కూడా సో మనకి ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్స్ కానీ స్టోరేజ్ అకౌంట్స్, కంటైనర్స్, బ్లాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది, అలానే సో ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇవన్నీ చూసాం కదా. అలానే డిలీట్, రీఫ్రెష్, కరెంట్ వర్షన్. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏదన్నా వేరే ఆప్షన్స్ ఉంటే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ నేను అన్ని సినారీస్ ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో సో
ఎలా అప్లోడ్ చేయాలి, లైక్ సిఎస్వి, టెక్స్ట్, పార్కెట్ అండ్ జేసన్, ఎక్స్ఎంఎల్, ఇలా మల్టిపుల్ సోర్స్ ఫైల్స్ ఉన్నాయి కదా, వాట్స్ తోటి డేటా ఎలా లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ ఇన్ డీటెయిల్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.